కమ్యూనికేషన్ అనేటువంటిది ప్రతి మనిషి కూడా అత్యంత ఆవశ్యకమైనటువంటి ప్రధానమైనటువంటి ఒక ప్రయోజనం. కమ్యూనికేషన్ మీదే మనకున్నటువంటి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, భావ వ్యక్తీకరణ, అలాగే అనేక అంశాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేటువంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో మనం చూసాం ఎలా ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ రూపాంతరం చెందుతూ వస్తూ ఉంది. ఇప్పుడు అది ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే పూర్వం ఎవరో ఒకరింట్లో ఫోన్ ఉండేది, అందరు అక్కడికి వెళ్ళి మాట్లాడేవారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఫోన్ రావటం, ఆ తర్వాత ఇప్పుడు అన్నిటికంటే పెద్ద రెవల్యూషన్ ఏంటి అంటే మొబైల్ ఫోన్స్. అసలు ఈ జనరేషన్లో మొబైల్ ఫోన్స్ లేని వాళ్ళు ఉండరు అంటే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతలా ఈ యొక్క ఫోన్స్ అనేవి మనిషిని ఆకట్టుకుంటూ ఉన్నాయి. అలాగే వాటి యొక్క ఆవశ్యకత కూడా అదే స్థాయిలో ఉండటం వల్ల అందరూ కూడా వాటిని డెఫినెట్గా ప్రతి మనిషి కూడా ఒక మొబైల్ ఫోన్ను కనెక్ట్ అయి ఉండి ఆ కనెక్షన్ ద్వారా ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నాను అనేటువంటి ఒక భావంతో ఉన్నాడు. మరి ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ వల్ల జరుగుతున్నటువంటి ఈ యొక్క కమ్యూనికేషన్ రెవల్యూషన్లో మనం అందరూ కూడా ఇంతవరకు ది బ్రైటర్ సైడ్ ఆఫ్ కమ్యూనికేషనే చూసాం. అంటే ఎంతో దూరంలో ఉన్న వాళ్ళతో కూడా మనం పక్కనే ఉండి మాట్లాడుతున్నటువంటి ఒక ఫీల్తో మాట్లాడుకోవచ్చు. ఈ రోజుల్లో మనం చూసాం, మరీ ముఖ్యంగా వీడియో కాలింగ్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో డెఫినెట్లీ వీ హ్యావ్ అదర్ స్కైప్ కానివ్వండి, మిగతా కమ్యూనికేషన్ ఫెసిలిటీస్తో ఇంటరాక్షన్, ఆన్బోర్డ్ మీటింగ్స్, ఆన్లైన్ చాటింగ్, ఇదంతా కూడా మనం చేసుకునేటువంటి ఒక ప్రక్రియ మనకు అందుబాటులో ఉంది. అది కూడా చాలా సులభం, ఎవరైనా కూడా చేసుకునేటువంటి ఒక రీతిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మొబైల్ ఫోన్ వాడకం అనేటువంటిది శృతి మించిపోయినటువంటి నేపథ్యం ఇప్పుడు నిపుణులు కూడా చెప్తున్నారు. మరి దానివల్ల ఏర్పడేటువంటి ది డార్కర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఓవర్ యూసేజ్ ఆఫ్ మొబైల్ ఫోన్ గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏది కూడా శృతి మించి కనుక మనం చేసినట్టయితే దానివల్ల అనర్థం వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ గురించి మనం ఎగ్జాక్ట్గా అదే చెప్పుకోవాలి. కమ్యూనికేషన్ గురించి, ఇన్ఫర్మేషన్ పాస్ చేయటం గురించి, అలాగే ఏదైనా మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇంకోటి తెలియచేయాలి అంటే మనకు ఉపయోగపడే ఒక సాంకేతిక టూల్ ఏదైతే ఉందో, టెక్నాలజీ టూల్, అది మొబైల్ ఫోన్. కానీ ఈరోజు మొబైల్ ఫోన్ ఏం చేస్తున్నామంటే దాని వాడకం అనేటువంటిది అవసరం ఉన్నా లేకున్నా ఫోన్ చూడడం అనేటువంటిది మెల్లమెల్లగా అవసరం నుంచి వ్యసనంగా మారిపోయింది. మరి వ్యసనంగా మారిపోయినటువంటి తరుణంలో దానివల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, బోత్ ఫిజికల్ అండ్ సైకలాజికల్ ట్రబుల్స్ మనం చూస్తూ ఉన్నాం. అలా సర్ఫేస్ అవ్వడం కూడా ఇప్పుడు సైకాలజిస్ట్ కానివ్వండి, సైకాట్రిస్ట్ కానివ్వండి, అలాగే పీపుల్ అట్ లార్జ్, సోషియాలజిస్ట్ కూడా చెప్తూ ఉన్నారు దాని యొక్క పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. మరి వాటిల్లో కొన్ని అంశాలను ఇప్పుడు మనం స్పృశించే ప్రయత్నం చేద్దాం. మొబైల్ ఫోన్స్ అనేవి ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటి మనవి చేయదలుచుకున్నాను. పెద్దవాళ్ళు వాడటం ఒక రకం, పిల్లలు వాడటం మరొక రకం. ఇక్కడ పిల్లలు ఈ ఫోన్ బారిన పడటం వల్ల అద్భుతమైనటువంటి వాళ్ళ జీవన విధానాన్ని, జీవన శైలిని, ఎదుగుదలని, మానసిక స్థైర్యాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు. ఇక చాలామంది విషయంలో చిన్న వయసులోనే అనేక రకాలైనటువంటి వ్యాధులకు గురి కావటం, అలాగే ఒత్తిళ్లకు గురి కావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్స్ ఎట్టి పరిస్థితిలో కూడా ఇచ్చే ప్రయత్నం చేయకండి. మీ పనులకు అడ్డొస్తున్నారనో, లేకుంటే వాళ్ళు ఈ మొబైల్ ఫోన్స్ ఇవ్వటం వల్ల వాళ్ళు మీ పనులు మీరు సజావుగా చేసుకోవడానికి ఉపయోగపడతారనేటువంటి ఒక ఉద్దేశంతో చాలామంది మొబైల్ ఫోన్స్ పిల్లలకి ఇస్తుంటారు. మరికొంతమంది ఎలా ఉన్నారంటే మొబైల్ ఫోన్స్ మా వాడు బాగా చూస్తున్నాడని నలుగురికి చెప్పుకోవడానికి కూడా ఆ ఫోన్ వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతోంది. ఏ రకంగా చేసినా, ఏ విధానంలో మొబైల్ ఫోన్ చిన్నపిల్లలకు అందించినా అది మీరు వాళ్ళకి చేస్తున్నటువంటి అతిపెద్ద హానిగా మీరు గుర్తించాలి. ఇక పెద్దవాళ్ళ విషయానికి కనుక వచ్చినట్టయితే మొబైల్ ఫోన్స్ యొక్క అడిక్షన్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఎవరు కూడా క్వాలిటీ స్లీప్ అనేటువంటిది లేదు అని స్లీప్ స్పెషలిస్టులు మనకు చెప్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్లీప్ అనేటువంటిది, క్వాలిటీ స్లీప్ అనేటువంటిది కొరవడుతున్నటువంటి నేపథ్యంలో మనిషి సగటున 6 నుంచి 7 గంటల వరకు, ఇక్కడ సంఖ్య కంటే కూడా ది ఇంటెన్సిటీ ఆఫ్ స్లీప్, ది క్వాలిటీ ఆఫ్ స్లీప్, ది కైండ్ ఆఫ్ స్లీప్, దాంట్లో ఉన్నటువంటి వేరియేషన్స్ని బట్టి మనం ఏదైతే మనల్ని కంప్లీట్గా రిఫ్రెష్ చేసే విధానంలో ఉండేటువంటి స్లీప్ చాలా ముఖ్యం. ఈ రోజుల్లో ఫోన్ వాడటం,
అలాగే ముఖ్యంగా రాత్రిళ్ళు విపరీతంగా వాడటం వల్ల మానసికంగా అనేక రకాలైనటువంటి ఒక ఒత్తిళ్లకు మనసు గురి అవుతోంది. అలాగే బ్రెయిన్ ఫంక్షనింగ్ దెబ్బతింటోంది. మీకు ఫోన్ చూడటం సరదా కావచ్చు, లేకపోతే ఫోన్ చూడటం వల్ల టైంపాస్ కావచ్చు, లేకుంటే ఫోన్ చూడటం వల్ల మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కానీ సమయం అనేటువంటిది కూడా ముఖ్యం. మీరు ఏ టైంలో చూస్తున్నారు, అలాగే ఆ టైంలో బయో రిథమ్స్ ఎలా ఉన్నాయి, బ్రెయిన్ ఫంక్షనింగ్ నార్మల్గా ఎలా ఉండాలి, వీటన్నిటిని అవగాహనతో కనుక మనం చూసినట్టయితే డెఫినెట్లీ మనం ఫోన్ను వాడి దాని ద్వారా నాలెడ్జ్ ఎన్రిచ్మెంట్ కానీ మనకు తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. కానీ లో ఇంటెన్సిటీ లైట్లో ఫోన్ను చూడటం, వీటి వల్ల ఏమవుతుందంటే త్వరగా క్యాట్రాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే కంటిలో ఉన్నటువంటి కార్నియల్ లేయర్స్ కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే రాత్రిపూట అందరూ పడుకుంటారు కాబట్టి లో లైట్ ఆర్ సమ్టైమ్స్ నో లైట్లో కూడా చూస్తూ ఉన్నారు. అది చాలా పెయిన్ఫుల్. అది కన్ను చాలా స్ట్రెయిన్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా అడిక్వేట్ లైట్ అనేది చాలా అవసరం. మీరు ఎక్కడైతే అటువంటి లైట్ ఉంటుందో ఆ లైట్లో చూడాలి. అలాగే మనకు టైం ఉంది కదా అని రాత్రిపూట ఎక్కువ చూస్తున్నాం. కానీ బయోరిథమ్స్ ప్రకారం మైండ్ అనేటువంటిది, బ్రెయిన్ అనేటువంటిది ఆ సమయంలో నిద్రకు సంబంధించిన కొన్ని హార్మోన్స్ డెవలప్ చేసుకోవడము, బాడీలో ఉన్నటువంటి కొన్ని ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవడము అది చేయాలి. కానీ ఆ టైంలో కూడా ఈ అటెన్షన్ ఫోన్ మీద ఉండటం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతోంది. అలాగే ల్యాక్ ఆఫ్ ఈ స్లీప్ వల్ల ఈ స్లీప్లెస్నెస్ అని మనం అంటాం. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో యాక్టివ్గా పాల్గొనలేకపోవడం, అలాగే మన యొక్క సామర్థ్యానికి తగినట్టుగా మనం వ్యవహరించలేకపోవడం మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఏంటి అంటే మనలో ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అనేది బయలుదేరుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మనం ఒక టర్మ్ విన్నాం, ఇన్అటెంటివ్ బ్లైండ్నెస్ అని. మామూలుగా బ్లైండ్నెస్ అంటే ఫిజికల్గా, ఫిజియోలాజికల్గా కంటికి సంబంధించినటువంటి ఒక డిజార్డర్ ఉండటం వల్ల మనకు చూపు అనేది మందగించడమో లేక పూర్తిగా వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ పరధ్యానంలో ఉండటం కూడా బ్లైండ్నెస్తో సమానమే. ఎందువల్ల అంటే పక్కనే ఉంటారు కానీ ఫోన్లో కూరుకొని పోయి ఉండటం వల్ల పక్కన ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవకాశం ఉండదు. ఈ మధ్యకాలంలో మనం పేపర్లలో కూడా చూసాం, ఫోన్లో కూరుకుపోయినటువంటి వ్యక్తి వస్తువులు కూడా తీసుకొని పోవటం, అలాగే ఇళ్లలోకి చొరబడటం, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆ ఫోన్లో అంత డెప్త్లోకి వెళ్ళిపోవటం వల్ల గమనించలేకపోతున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా రోడ్లో వెళ్ళేటప్పుడు ఈ ఫోన్ కనుక అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇక అంతకంటే మించిన ప్రమాదం ఉండదు. రోడ్డు దాటేటప్పుడు మనకు ఒక సంస్థ, బ్రేక్ అనేటువంటి ఒక సంస్థ ఒక అధ్యయనాన్ని కూడా చేసింది. ఆ అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే దాదాపు 82% మంది ఎవరైతే ఓవర్ ఫోన్ యూసేజ్ చేస్తున్నారో వాళ్ళు ప్రమాదాలకు గురి అవుతున్నారు. 82% అక్కడ ఛాన్స్ ఉంది అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఎందువల్ల అంటే ఈ ఫోన్ను వాడటం వల్ల ఏమవుతుందంటే ఆ ఫోన్కు సంబంధించిన అంశాలు బ్రెయిన్లో తిరగటం వల్ల మనసు దానికి ఒక రెస్పాన్స్ కంటిన్యూస్గా ఇస్తూ ఉండటం వల్ల మనకు ఈ సిగ్నల్స్ గురించి కానీ, వచ్చే వెహికల్స్ గురించి కానీ, వాటి స్పీడ్ గురించి కానీ అంచనా వేసే శక్తి మనం కోల్పోతాం. దానివల్ల మనం వెళ్ళాలనుకున్నటువంటి వేగంతో వెళ్ళలేకపోవడం, తడబడటం, ఇండెసిసివ్నెస్ అంటే క్రాస్ చేయాలా వద్దా అనేటువంటి కొన్ని డెసిషన్స్ మనం ఆన్ ది స్పాట్ తీసుకోవాలి. మరి అటువంటి డెసిషన్స్ తీసుకోలేకపోవడం, వీటి వల్ల తరచుగా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. ఇక రోడ్డు మీద మనం తిరిగి రోడ్డు క్రాస్ చేసే వాళ్ళ విషయంలో ఇలా ఉంటే, సపోజ్ మనమే డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఫోన్ వాడటం అనేటువంటిది ఫస్ట్ మనం ఆ స్టీరింగ్ కంట్రోల్ అనేటువంటిది పోతుంది. సరే మీరు అనవచ్చు మనం ఇయర్ పాడ్స్ పెట్టుకున్నాం కాబట్టి, అది ఇంకా డేంజరస్. ఎందువల్ల అంటే మామూలుగా మనకు చేతిలో ఫోన్ ఉన్నప్పుడు కాన్షియస్గా ఒక ఎంటిటీ ఉంది, దీని నుంచి మనం కొంత అలర్ట్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే ఇయర్ పాడ్స్ వచ్చేసాయో అప్పుడు మనం ఫ్రీగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటాం. అది చాలా ప్రమాదకరం అని మనకు డాక్టర్స్ కూడా చెప్తున్నారు. ఎందువల్ల అంటే మనం ఎదుటి వ్యక్తిని చూడకపోయినా కూడా ఎవరితో అయితే కాన్వర్జేషన్లో ఉన్నామో వాళ్ళకి సంబంధించిన ఎంటైర్ విజువల్ సెట్ అనేటువంటిది బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది, మనసులో మెదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ రియాక్టివ్ టెండెన్సీ మీదనే మనసు ఫోకస్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ప్రమాదాల్లో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం కూడా. ఆగి ఉన్న వెహికల్స్ను తరచూ ఢీకొట్టడం. మనకే అనిపిస్తుంది అది ఎలా ఢీకొట్టారని. దాంట్లో 90% ఈ యొక్క ఫోన్ అడిక్షన్ వల్ల మనిషి తన మానసికమైనటువంటి స్టెబిలిటీని కోల్పోతూ ఉన్నాడు. అలాగే ప్రాపర్ లైటింగ్ లేకపోవడం, ఫోకస్ లేకపోవడం,
సరి అయిన స్లీప్ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ప్రమాదాలు జరగవచ్చు. కానీ ఫోన్ వల్ల జరిగే అనర్థాలు చాలా ఎక్కువ. ఎందువల్ల అంటే లాంగ్ టర్మ్ ఈ ఫోన్ ఓవర్ యూసేజ్ వల్ల శరీరంలో ఉన్నటువంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి మారిపోతూ ఉన్నాయి. ఇంటర్నల్ బయోకెమికల్ మెకానిజమ్స్ అలాగే మన మెటబాలిజం కూడా మారిపోవటం వల్ల మనకు ఈ యొక్క బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం, అలాగే మనం చూస్తున్నాం చాలామంది ఈ ఫోన్లలో కూరుకుపోయి ఒకే ప్లేస్లో ఉండటం వల్ల వాళ్ళు ఒక సెడెంటరీ ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడడం. దానివల్ల ఏమవుతోంది, సెడెంటరీగా ఉండటం వల్ల ఒబిసిటీ రావటం, ఒబిసిటీ వల్ల ఫ్యాటీ లివర్, అలాగే రకరకాలైనటువంటి వ్యాధులు ఒక సిరీస్ లాగా వాళ్లకు వస్తూ ఉన్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఈ ఓవర్ ఫోన్ యూసేజ్ వల్ల డిమెన్షియా అంటే గుర్తుపెట్టుకునేటువంటి సామర్థ్యం కూడా మనం కోల్పోతూ ఉన్నాం. అందువల్ల ఈ ఫోన్ అనేటువంటిది కమ్యూనికేషన్ టూల్గా మనం చూడాలి, కానీ ఇదే మన సర్వస్వంగా ఎప్పుడూ భావించరాదు. అలా చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఇంకోటి కూడా ఈ ఫోన్లో ఎప్పుడైతే అడిక్ట్ అయి ఉంటామో మన చుట్టుపక్కల మనం బయట వెళ్తున్నా కూడా జరుగుతున్నటువంటి సంఘటనలపై ఫోకస్ చేయలేం. మేబీ సంథింగ్ మన వైపే వస్తూ ఉండవచ్చు, లేదా మన హెల్ప్ ఇంకెవరికైనా అవసరం ఉండవచ్చు, లేదా మనకు సంబంధించినటువంటి వాళ్ళు మనల్ని పిలుస్తూ ఉండవచ్చు, కానీ మనం పట్టించుకునేటువంటి ఒక అవకాశం కూడా ఉండదు ఈ ఫోన్ వల్ల. అందువల్ల ఓవర్ ఫోన్ యూసేజ్, ముఖ్యంగా బయటికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఫోన్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. డ్రైవింగ్లో ఉన్నప్పుడు అబ్సల్యూట్గా ఫోన్ వాడకపోవడమే మంచిది. లేదు కంపల్సరీ వాడాలి అంటే వెహికల్ని పక్కకు పార్క్ చేసి అప్పుడు మాట్లాడి పక్కన పెట్టేయాలి. దానివల్ల మన వెహికల్ సేఫ్గా ఉంటుంది, మనం సేఫ్గా ఉంటాం, ఎదుటి వాళ్ళని కూడా సేఫ్టీగా వెళ్ళగలిగే ఒక అవకాశం. ఎందువల్ల అంటే ఈ మధ్య ప్రమాదాలు మనం సరిగా వెళ్తున్నా కూడా పక్క వాళ్ళు వచ్చి మన వెహికల్ని తగిలించడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఫోన్లో ఎంగేజ్ కావడం అనేది చాలా తప్పు. మరీ ముఖ్యంగా మనం చూసినప్పుడు ఇంకొక అంశం కూడా ఉంది. ఈ ఫోన్లో ఈ కాన్వర్జేషన్స్ ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో మనిషి తన నిర్ణయాత్మకమైనటువంటి విధానాన్ని కోల్పోతున్నాడు. సంయమనం అంటాం మనం. అసలు ఎలా మారిపోయాడంటే పూర్తిగా మెకనైజ్డ్గా మారిపోవడం వల్ల సోషలాజికల్గా ఉండవలసినటువంటి అఫెక్షన్ కానీ ఒక మిత్రునితో కానీ బంధువులతో కానీ మాట్లాడుకోగలిగినటువంటి ఒక విధానం పోయింది. అతనికి కేవలం తన ఫోన్ ఉంటే సరిపోతుంది. అంటే ఒక ఐసోలేషన్, ఈ యొక్క సోషలాజికల్ బాండ్స్ నుంచి ఐసోలేషన్కు, మెకనైజేషన్కు తాను ఒక మిషన్గా మారిపోతున్నాడే కానీ బంధాలకు అనుబంధాలకు దూరం అయిపోతున్నాడు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మనం ప్రయాణంలో ఉంటే ఎంతమంది ఉన్నారో ఫ్లైట్లో కానీ ఎక్కడ చూసినా అంతమంది ఫోన్లో ఎంగేజ్ అయ్యే ఉంటున్నారు. ఎయిర్పోర్ట్లో ఉన్నా ఎవరి ఫోన్లో వాళ్ళు ఉంటున్నారు, ఇళ్ళకు వచ్చినా కూడా ఎవరి ఫోన్లలోనే వాళ్ళు ఉంటున్నారు. అంటే కంప్లీట్గా ఫోనే సర్వస్వం అనేటువంటి ఒక పరిస్థితికి కూడా సొసైటీ వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అరికట్టవలసినటువంటి బాధ్యత మనతోనే ప్రారంభం కావాలి. ఎవరో చేస్తారనేటువంటి ఒక విషయాన్ని పక్కన పెట్టి ఫస్ట్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేయాలి. ఫోన్ ఎప్పుడు అవసరమో, దేనికి అవసరమో, ఎంతవరకు అవసరమో, ఎంత మాత్రం అవసరమో అంత మాత్రమే వాడాలి. అంతేగాని మనకు వండర్ఫుల్ బుక్స్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, చదువుకోవడానికి ఎన్నో రకాలైన నాలెడ్జ్ సీకింగ్కి ఇదొక్కటే అవెన్యూ కాదండి. మనకు ఎన్నో రకాలైన అవెన్యూస్ ఉన్నాయి. అలాగే మీ ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. దానివల్ల బంధం అనేటువంటిది, ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది విచ్ఛిన్నం కాకుండా దృఢపడేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటం, మంచి నిర్ణయాలు తీసుకోవటం, అలాగే మన ట్రెడిషన్స్ కానీ మన ఆచార వ్యవహారాలు కానీ నెక్స్ట్ జనరేషన్కు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కేవలం మనం ఫోన్లో స్పెండ్ చేస్తూ ఫోన్లోనే తెలుసుకుంటాం అనేటువంటిది మాత్రం అతిపెద్ద అపోహ. డైరెక్ట్ కాంటాక్ట్, ఇప్పుడు లైవ్ ఇంటరాక్షన్ అనేటువంటిది చాలా ముఖ్యం. దాంతో మనం నాలెడ్జ్ అనేటువంటిది తీసుకోవాలి. అలాగే ఫోన్లోనే మేము అన్నీ నేర్చుకుంటాం అనే దాని బదులు పుస్తకాలను ఓపెన్ చేసి ఎప్పుడైతే చదువుతామో ఆ ఫీల్ కానీ అక్షరంతో మనకున్నటువంటి కనెక్ట్ కానీ పెరుగుతుందండి. ఇది సూపర్ఫిషియల్గా ఉంటుంది ఫోన్లో మనం చదవటం, కిండిల్ అలాంటి వాటిల్లో మనం చూడటం. ఎప్పుడైతే యాక్చువల్ బుక్ను మనం ఫిజికల్గా పట్టుకొని చదువుతామో అప్పుడు మనం అవగాహన లెవెల్స్ కూడా పెరుగుతాయి. అలాగే మనం ఈ బుక్ అనేటువంటి కల్చర్ను కూడా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళం అవుతాం. ఫోన్లో అతిపెద్ద ఒక ప్రమాదం ఏంటి అంటే ఆ ఫోన్ రిలీజ్ చేసేటువంటి ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆ వేవ్స్, అలాగే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ లైట్ ఏదైతే ఉంటుందో చాలా హానికరం.
దానివల్ల మెనీ ఆర్గాన్స్ మన బాడీలో ఉన్నటువంటి మేజర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్గాన్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి, ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఫోన్ను అందరూ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ అనేటువంటిది ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఒక డివైస్. అది మన దగ్గర ఉంది అంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఆ వేవ్ ఫామ్ అలాగే ఆ ఫోర్స్ ఫీల్డ్లో మనం ఉన్నామనేటువంటి అవగాహన మనకు ఉండాలి. అంతేకాని అది స్టైలిష్గా పట్టుకునేటువంటి ఒక డివైస్ కాదు. అలాగే ఫోన్ విషయంలో కూడా ఓవర్ ఛార్జింగ్ కానీ, అండర్ ఛార్జింగ్ కానీ, లేదా ఛార్జింగ్ చేస్తూ మాట్లాడడం కూడా మనం గమనిస్తూ ఉండాలి. అది ఎక్స్ప్లోడ్ అయ్యేటువంటి అవకాశాలు, అలాంటి సన్నివేశాలు కూడా మనం చూసాం. కాబట్టి వాటి నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, టెంపరేచర్స్ బయట ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఫోన్ కంటిన్యూస్గా వాడుతూ ఉంటారు, అది కూడా తప్పే. టెంపరేచర్ సెన్సిటివ్గా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంటుంది కాబట్టి అవి బర్న్అవుట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. మొబైల్ ఫోన్ అనేటువంటిది కమ్యూనికేషన్ టూల్ మాత్రమే. వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిందో లేదా మన జీవితానికి సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి అంశం కాదు అనే ఒక దృష్టితో కేవలం ఒక టూల్గా దాన్ని వాడినంత వరకు తప్పులేదు. కానీ అదే సర్వస్వం అని కనుక ఎప్పుడైతే మనం దాని అడిక్షన్లోకి వెళ్ళిపోతామో, అది ఇంతకుముందు ఈ కొకైన్ కానీ, డ్రగ్స్ కానీ, వీటన్నిటి యొక్క వ్యసనం ఏదైతే ఉందో వాటికంటే కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యసనంగా మారిపోతుంది. కాబట్టి లెటస్ గెట్ అవుట్ ఆఫ్ ది క్లచెస్ ఆఫ్ మొబైల్ ఫోన్. దీన్ని కేవలం మన యొక్క కమ్యూనికేషన్ అంటే బేసిక్ కమ్యూనికేషన్ కోసం మాత్రం వాడదాం. అలాగే దీని ఉచ్చులో పడకుండా మనం అందరూ కూడా మన ఫ్యామిలీ దీని నుంచి బయటపడమే కాకుండా సొసైటీలో కూడా ఈ రకమైనటువంటి వాతావరణం సృష్టిద్దాం. ఎందుకంటే అద్భుతంగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేసుకుంటూ అలా ఒక సొసైటీ అనేటువంటిది కూడా మారిపోయింది అనుకోండి. ఈ ఫోన్ యూసేజ్ తగ్గిపోతుంది, ఫోన్ డిపెండెన్సీ కూడా తగ్గిపోతుంది. అలాంటి ఒక అద్భుతమైన సమాజం కోసం మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.